అండ్ ఇక్కడ మోదీకి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. మూడోసారి అధికారంలోకి వస్తాం, ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడతామని చెప్తున్నారు మోదీ. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్ చురక. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ. రైట్. సో మూడోసారి కూడా అధికారంలోకి వస్తా అని చెప్పేసి మోదీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఈసారి 400 పార్ అగ్లీ బార్ మోదీ అని చెప్పేసి ఒక పెద్ద నినాదంతో అయితే బయటకు వస్తారు. సో అలాగే ఇలా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్గా ఇప్పటికే 17 స్థానాలు కానీ 15 స్థానాలు బీజేపీ ప్రకటించేసింది. సో ఇంకో 2 స్థానాలే ఉంది, ఇటు వరంగల్ చూసుకుని ఖమ్మం ఉంది. సో 15 స్థానాలు అంటే ఏ పార్టీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏది కూడా ఇప్పటికీ ప్రకటించలేదు. కానీ బీజేపీ మాత్రం సెంట్రల్లో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం తొందరనే ప్రకటించేసింది. దానికి సంబంధించిన కసరత్తులు కూడా ఇటు క్యాంపెయిన్స్ కానీ ఇటు ప్రచారాలు కానీ సో ఆల్ విస్వరంగా వెళ్తుంది ప్రజల్లోకి. సో రైట్. సో దానికి సంబంధించి మోదీ కూడా ఈసారి మూడోసారి కూడా పక్కా అధికారంలోకి వస్తామని చెప్పేస్తారు. అండ్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా పబ్లిక్ బైట్స్ కానీ ఇట్లా సర్వే కూడా చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఇటు ప్రధానంగా పోటీ చూసుకుంటే ఇటు బీజేపీకి ఉంటుంది అండ్ అలాగే కాంగ్రెస్కి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి కాన్ఫిడెన్స్గా మూడోసారి ఇంకోసారి అధికారంలోకి వస్తాం అండ్ ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని కూడా ప్రవేశపెడతామని చెప్పేసి మోదీ చెప్తారు. అండ్ ఇంకోటి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాల ఎన్నికలు, 28 వరకు నామినేషన్ల స్వీకరణ, 30వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు అండ్ ఏప్రిల్ 19 ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సిఈసి వెల్లడి.